చంద్రబాబు గారు కనుక ఇప్పుడు అలయన్స్ ఏర్పాటు చేసుకుని భారతీయ జనతా పార్టీతో బలోపేతం చేసుకుంటే ఒకటి రేపు మోడీ ప్రధానమంత్రి అవుతాడన్నటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి ఆ ఓటు తటస్థ ఓటరు మోడీ పీఎం కావాలనుకుంటున్నటువంటి ఓటర్ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసే ఇది ఉంటుంది. గతంలో 99లో పొత్తు పెట్టుకున్నది అందుకే, 2014లో పొత్తు పెట్టుకున్నది అందుకే. ఎందుకంటే బీజేపీ ప్రధానమంత్రి వైపు అప్పుడు వాజ్పేయి వైపు మన మోడీ వైపు హవా ఉంది ప్రజల్లో అని తెలిసినే ఆయన పొత్తు పెట్టుకున్నారు. ఆ ఇంపాక్ట్ తెలుగుదేశానికి ఆ 2 సార్లు కూడా బలమైనటువంటి శక్తినిచ్చింది, బలమైనటువంటి సీట్లను తెచ్చిపెట్టింది. అందుకే ఇప్పుడు ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే ఇది కనుక సక్సెస్ అయితే ఈయనకి ఇక ఇప్పట్లో ఎదురుండదు. ఎందుకు అంటే ఇప్పుడు నడ్డాని మచ్చిక చేసుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఒకళ్ళిద్దరు నాయకులు చాలా స్ట్రాంగ్గా, సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం శక్తులు జాగ్రత్తగా ఆయన మేనేజ్ చేయడం ప్రారంభించారు. కాకపోతే నడ్డా అమిత్ షా మాట వినేటటువంటి మనిషి కాబట్టి చివరికి అమిత్ షా చేతనే కన్విన్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ విధమైన కథ నడిచింది. ఇప్పుడు సీన్ ఏంటయ్యా అంటే నడ్డా పదవీ కాలం 6 నెలలే పొడిగించింది, ఎన్నికల వరకే. ఎన్నికలు అయిపోయాక ఆయన దిగిపోతారు. ఆయన ప్లేస్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షుడు అయ్యేటటువంటి అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన్ని తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చారు కదా ముఖ్యమంత్రి, ఈయన అధ్యక్షుడిని చేసే అవకాశం ఉంది. అదైతే చంద్రబాబు గారికి అదృష్టమే. ఎందుకంటే ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ చంద్రబాబుకి బాగా క్లోజు. గతంలో 2014లో నరేంద్ర మోడీ ఒప్పుకోకపోతే అప్పుడు పొత్తుకి ఓకే చేసింది శివరాజ్ సింగ్ చౌహానే. శివరాజ్ సింగ్ చౌహాన్ ఎదుటే జరిగింది. కాబట్టి బాబు గారికి రాబోయే కాలంలో కలిసి వచ్చేటటువంటి అదృష్టం కనబడుతోంది.